వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. అల్లు అర్జున్ మన బన్నీ. అతడు ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్, మన స్టైలిష్ హీరో, అలానే పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. ఇంకా ఇప్పుడు తనకంటూ పెద్ద ఫ్యాన్స్ ఆర్మీని సిద్ధం చేసుకున్నాడు ఐకాన్ స్టార్. అందుకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమానులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనను ప్రేమించే ఫ్యాన్స్ ను ఆయన కేవలం అభిమానులుగా మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులుగా భావిస్తాడు అల్లు అర్జున్. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా అభిమానులను కలవడం, వారితో మాట్లాడటం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ఆయనకు అలవాటే. అందుకే బన్నీకి ఉన్న ఫ్యాన్స్ బేస్ రోజు రోజుకి మరింత బలపడుతుంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన అభిమానుల సమావేశం కూడా అలాంటి ఆత్మీయ క్షణాలకు వేదికగా నిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ అభిమాన హీరోను ఒక్కసారి దగ్గరగా చూడాలని, ఆయనతో కొన్ని క్షణాలు గడపాలని ఎంతో ఉత్సాహంగా ఈ సమావేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్గూడ శౌర్య కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ వార్షిక ఫ్యాన్స్ సమ్మిట్ సందడి వాతావరణంలో జరిగింది. సభ మొత్తం అభిమానుల కేరింతలతో మారుమ్రోగిపోయింది. అల్లు అర్జున్ స్టేజ్ పైకి రాగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. అభిమానుల ప్రేమను చూసి బన్నీ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతో సరదాగా మాట్లాడిన అల్లు అర్జున్ కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనవసరమైన వాదనలు, వివాదాలు, ఫ్యాన్స్ వార్స్, హేటర్స్ తో గొడవలు వంటి వాటికి సమయం వృధా చేయవద్దని సూచించారు. జీవితంలో ప్రతి ఒక్కరికి విలువైన సమయం ఉంటుందని, దాన్ని మంచి పనులకు ఉపయోగించాలని ఆయన చెప్పిన మాటలు అక్కడ ఉన్న అభిమానుల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు అందుకున్నాయి. తనను అభిమానించడం అంటే ఇతర హీరోలను ద్వేషించడం కాదని, వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ప్రాధాన్యంగా చూసుకోవాలని ఆయన చెప్పిన సందేశం చాలా మందిని ఆకట్టుకుంది. ఒక హీరోపై ప్రేమ ఉండటం మంచిదే, కానీ ఆ ప్రేమ కారణంగా జీవితంలో ముఖ్యమైన విషయాలను మర్చిపోవద్దని ఆయన పరోక్షంగా సూచించినట్లు అభిమానులు భావిస్తున్నారు. అయితే సమావేశంలో చివర్లో సరదాగా చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులతో నవ్వుతూ మాట్లాడిన అల్లు అర్జున్, అనవసర విషయాల కోసం టైం వేస్ట్ చేయకండి. మీకు నచ్చిన అమ్మాయి ఉంటే ఆమె కోసం సమయం కేటాయించండి. కనీసం మీరు ఆనందంగా ఉంటారు అనే అర్థంలో సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలతో అక్కడ ఉన్న అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు. సినీ ప్రముఖులు అభిమానులతో మాట్లాడే సమయంలో సరదాగా వ్యాఖ్యలు చేయడం కొత్త విషయం కాదు. అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి, వాతావరణాన్ని తేలికగా మార్చడానికి ఇలాంటి హాస్య వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా అదే ఉద్దేశంతో ఆ మాట చెప్పి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం యువతను ఆకట్టుకోవడం కోసం సెలబ్రిటీలు కూడా తమ ప్రసంగాల్లో సరదా పంచులు, ఫన్నీ కామెంట్లు, యూత్ కు దగ్గరగా ఉండే భాషను ఉపయోగిస్తున్నారు. అందుకే బన్నీ కూడా అభిమానులతో మరింత ఫ్రెండ్లీగా ఉండేందుకు ఆ వ్యాఖ్య చేసి ఉండవచ్చని చాలా మంది చెబుతున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్ అభిమానులను సోషల్ మీడియా గొడవల నుంచి దూరంగా ఉంచాలని కోరుకుంటున్నారు. ఇతర హీరోల అభిమానులతో వాదనలు పెట్టుకోవడం కంటే తమ వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకోవడంపైనే దృష్టి పెట్టాలని ఆయన చెప్పిన సందేశం చాలా మందికి నచ్చింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కెరియర్ కూడా ప్రస్తుతం అత్యంత పీక్ దశలో ఉంది. వరుస పాన్ ఇండియా విజయాల తర్వాత ఆయన నటిస్తున్న భారీ చిత్రం రాకాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అత్యాధునిక సాంకేతికత, భారీ యాక్షన్ సన్నివేశాలు, విభిన్నమైన కథాంశం ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్తో చేయనున్న AI-23 ప్రాజెక్టుపై కూడా భారీ ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పూర్తిగా కొత్తగా ఉండబోతుందనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ఇప్పటి వరకు రొమాన్స్, పాటలు, స్టైలిష్ ఎంట్రీలతో అలరించిన బన్నీ ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, లేదా హీరోయిన్ పాత్రే లేకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. ఇంతకాలం డాన్స్, రొమాన్స్, కామెడీతో ప్రేక్షకులను అలరించిన బన్నీ ఇప్పుడు పూర్తిగా కథ ఆధారిత పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులను ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ ఆర్మీ అని పిలుస్తూ ఉన్నారు. కారణం, ఆయనకు ఉన్న అభిమాన వర్గం కేవలం సినిమాల వరకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక సేవ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాల్లో కూడా ఈ అభిమాన సంఘాలు చురుకుగా ఉంటాయి. అందుకే బన్నీ కూడా తన అభిమానులను క్రమశిక్షణతో ఉండాలని, మంచి పేరు తీసుకురావాలని తరచూ సూచనలు చేస్తూ ఉంటారు.
మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ నిర్వహిస్తున్న అభిమానుల సమావేశాలపై రాజకీయ చర్చలు కూడా మొదలయ్యాయి. తరచూ అభిమానులను కలవడం వెనుక రాజకీయ ఆలోచన ఉందా? భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ అలాంటి విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఇవన్నీ ప్రస్తుతం కేవలం ప్రచారంగానే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సమావేశంలో అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులకు ఒక సందేశాన్ని ఇచ్చింది. జీవితంలో సమయాన్ని విలువైన పనులకు కేటాయించాలి, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనే అంశాలను ఆయన తనదైన శైలిలో చెప్పడానికి ప్రయత్నించారు. చివర్లో చేసిన సరదా వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ మొత్తం ప్రసంగం చూస్తే అభిమానులకు మంచి సూచనలు ఇవ్వాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపించింది.